గేమ్ చేంజర్ వర్సెస్ రెండిట్లో ఏ సాంగ్స్ బాగా నచ్చాయి, ఏ టీజర్స్ ట్రైలర్స్ బాగా నచ్చాయి? ఒకటి ఫైర్, ఒకటి వాటర్. పుష్ప సాంగ్స్ ఏమో ఫైర్, రామ్ చరణ్ గారి సాంగ్స్ ఏమో వాటర్. సో రెండు కూడా బాగున్నాయి. సో కొంచెం అయితే కాబట్టి కొంచెం మనకి సుకుమారు దేవశ్రీ ప్రసాద్ కాబట్టి బాగా ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి ఎప్పుడు నెగిటివ్ షేర్స్ చూడలేదు కాబట్టి నాకు కొంచెం పుష్ప సాంగ్ బాగా నచ్చింది. అన్న హైరానా సాంగ్ రిలీజ్ అయింది, చాలా మంచి మెలోడీగా ఉంది, ఎలా అనిపిస్తుంది అన్న? సో నాకు శంకర్ గారు ప్రతి మూవీస్లో ఒక సాంగ్ అనేది బాగా రిచ్గా తీస్తారు. ఒక అపరిచితుడే రోబో కావచ్చు, రోబో 2 కావచ్చు. సో అలాంటి సాంగ్ అనేది ఈ సాంగ్ హైరానా సాంగ్. సో విజువల్స్ అయితే విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. సో కే రాజా బ్యూటిఫుల్గా ఈ సాంగ్ అంటే విజువల్ వండర్ అనేది ఐ మూవీలో చూపించారు శంకర్ గారు, కానీ ఐ మూవీ ఫ్లాప్ అయింది. అది విజువల్ బాగా చూపిస్తాడు, సినిమా హైలైట్ అనిపిస్తుంది, కానీ తర్వాత ఏం ముందర మ్యాటర్ అంటున్నారు చాలా మంది. సో అంటే ఐ మూవీ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, బట్ ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ కాదు, ఇది ఒక పొలిటికల్ జోనర్ అండ్ కమర్షియల్ మూవీ. దీనికంటే ముందు వచ్చిన మూవీ కూడా పొలిటికల్దే కదా, భారతీయుడు 2. భారతీయుడు హైలైట్ చేశారు, అది కూడా ఫ్లాప్ అయింది. భారతీయ 2లో 2 హీరోలు పెట్టారు కదా, ఇందులో ఒకళ్ళే హీరో కదా. హీరో కాదు, కంటెంట్ మ్యాటర్ అంటే అది కొంచెం కార్టూన్ బొమ్మలు పెట్టడం. సో దాని విజన్ వేరే, దీని విజన్ వేరే అనమాట. సో బాగా కసితో ఉన్నారు. సో తెలుగు హీరోతో ఫస్ట్ టైం మూవీ చేస్తున్నారు కాబట్టి సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అంటే పొలిటికల్గా శంకర్ గారు మూవీస్ చూసుకుంటే సక్సెస్ రేట్ 90%, ఫెయిల్ రేట్ 10%. సో మనం అది చూసుకోవాలి. ఓకే. సో సాంగ్ జానీ మాస్టర్ గారు చేశారు, అంటే చాలా కొత్తగా జానీ అన్నారు, చాలా కొత్తగా ఉంటుంది, విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటాయి అన్నారు. అలా ఆ సాంగ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఆల్రెడీ జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు అనమాట. సో మన దాని గురించి అనుకోవడం కన్నా స్క్రీన్ మీద రిప్రజెంటేటివ్ చేస్తేనే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. సో సాంగ్ అనేది స్టెప్స్ కొంచెం అవసరం. ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ కింగ్ అనమాట. సో దాని గురించి మనం స్క్రీన్ మీద చూస్తేనే బెటర్. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, మరి రెండిట్లో ఏది ఎక్కువ ఆల్వేస్ పుష్పనే బ్రో, ఆల్వేస్ పుష్పనే. ఎందుకంటే డై హార్ట్ ఫ్యాన్ నేను అల్లు అర్జున్ గారికి. ఒకవేళ పుష్ప ఫ్లాప్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాను? మీకు ఎలా వస్తుంది బ్రో మాట ఫ్లాప్ అనేది అండి? ఒకవేళ అయితే 100% అవ్వదు బ్రో, 100% చెప్తున్నా అవ్వదు. ఎందుకంటే ట్రైలర్ చూసారు కదా మీరు, వేరే లెవెల్ ఉంది. గేమ్ చేంజర్ అలానే టక్కర్ కొడుతుంది పుష్పకి, చెప్పలేము కదా. ఒకటి ఈ మధ్య వచ్చే సినిమాలు అయితే మాత్రం పుష్పని ఢీ కొట్టే సినిమాలు లేవు, ఢీ కొట్టలేవు, ఈక్వల్ కూడా రావు బ్రో. మ్యూజిక్ డైరెక్టర్ని ఇట్లా చేంజ్ చేశారని టాక్ వచ్చింది, దాన్ని అవన్నీ వేస్ట్ కథలు బ్రో. అవన్నీ డిఎస్పీ గారే ఇచ్చారు మ్యూజిక్, సెకండ్ కూడా డిఎస్పీ గారే. పుష్ప సాంగ్ ఐటమ్ సాంగ్ వచ్చిందంట కదా, దెబ్బలు పడతాయి రా మామ, సూపర్ బ్రో, బాగుంది. అంటే లిటరలీ ఆడియన్స్కి కొంచెం లైట్గా ఎక్కుతుంది సాంగ్, ఒకేసారి వినగానే సాంగ్ అయితే ఎక్కదు బ్రో. దాని మీనింగ్ ఏంటన్నా? దాని మీనింగ్ అంతే చాలా అర్థం చేసుకోవచ్చు మనం, చాలా మీనింగ్స్ ఉండదు దానికి. ఒక లైన్ చెప్తే మేము అర్థం చేసుకో ఆడియన్స్ మా వాళ్ళని. నేను లైన్ అయితే ఏం చెప్పుకోవాలని చాలా ఉన్నా, మీకే వదిలేస్తున్నాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అంటే డై హార్ట్ ఫ్యాన్ అన్నారు కదా, దాని గురించి చెప్తే బాగుంటుంది మా ఆడియన్స్. డై హార్ట్ ఫ్యాన్ అనేది నేను ఒకటే చెప్పగలను బ్రో, December 5th 6th December 5th నైట్ షో చేస్తారు బ్రో, 6th మొత్తం ఫ్యాన్స్ అందరూ చూస్తారు. కానీ మాకు పొంగల్ అనేది వస్తుంది జనవరిలో, సంక్రాంతి. మాది ఆంధ్ర బ్రో, వైజాగ్లో వేరే లెవెల్ ఉంటుంది వైజాగ్ అల్లు అర్జున్ గురించి. ఆంధ్రాలో ఇట్లా రిలీజ్ అనే టాక్ వచ్చింది, మరి దాని నుంచి 100 వస్తాయి బ్రో, 100 వస్తాయి. 24/7 అల్లు అర్జున్ తొక్కేద్దాం, ఇంకేదో చేసేద్దాం అనేవాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్పగలను, వాళ్ళందరికీ ఏం చేయలేరు బ్రో, ఎవ్వరూ ఏం చేయలేరు. బడ్జెట్ కలెక్షన్ ఎంత పడుతూ ఉంటావు ఆంధ్రాలో మాత్రం ఇప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేను బ్రో. ఓవరాల్గా నాకు తెలిసి 250-300 ఫస్ట్ డే. ఐ మీన్ అది అల్లు అర్జున్ గారు December 6th వస్తున్నారు. 3 years అవుతుంది మాకు, ఫుల్ ఆకలి మీద ఉన్నాం. వేరే లెవెల్ ఉంటుంది అసలు, నా ఊహ కూడా నేను అందుకోలేను, అంత రచ్చ చేస్తాం. ఒకటి
సంక్రాంతి అనేది పండగ, నాకు అది డిసెంబర్ 6 అనేదే నాకు పండగ. ఎందుకంటే నా హీరో వస్తున్నాడు, 3 years తర్వాత స్క్రీన్ మీద నేను చూస్తున్నాను. వేరే లెవెల్ అండి, చాలా వెయిట్ చేస్తున్నా లిటరరీ. ట్రోలింగ్స్ చేస్తారు అల్లు అర్జున్ మీద, గుండు అని ఇంకా వేరే వేరే చేస్తారు కదా, శ్రీవల్ ఈట అనిపోతుంది దాని గురించి. ఒకటి బ్రో, నేను ఒకటే చెప్తా మీకు, అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇట్లా ఉంటారు కదండి, ఆ గెటప్ వేసుకొని సెట్లోకి వచ్చి ఒక 6-7 years ఉంటారండి. 6-7 hours ఉంటారు సెట్లో ఆ గెటప్తో. ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నాను నేను, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎవరిడైనా డ్యామ్ చేసి చెప్తున్నా నేను, మీరు చేయలేరు, చేసేవాడిని ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇప్పుడు మన హీరో, మన ఆంధ్ర హీరో, తెలుగు ఇండస్ట్రీని హైప్ చేస్తున్నాడు, ఇక్కడే తీసుకొచ్చారు. రాజమౌళి గారు ఎప్పుడో తీసుకొచ్చేసారు, కానీ పుష్పతో ఇంకా పెంచారండి. మొన్న ఎక్కడది పాట్నా చూసారు కదా, ఎలా ఉంది బ్రో పాట్నాలో వర్షం, అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమి ఉంటారుగా వేస్ట్ గాళ్ళు, ఏమంటారు ఇక్కడ పెట్టుకోలేక పాట్నాలో పెట్టుకున్నారు, ఏవేవో ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి చెప్తున్నా, ఈవెంట్స్ అనేవి పుష్ప రిలీజ్ తర్వాత ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతాయి. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్లని ఏవో జరుగుతాయండి, అవన్నీ ఇక్కడే పెడతారు. అప్పుడు ఇంకా రచ్చ అవుతుంది, పాట్నా నుంచి కూడా ఇక్కడికి వస్తారు, అప్పుడు చూసుకుందాం బ్రో. టికెట్స్ ఎంత ఉంటాయి అంటున్నావు కాస్ట్? నాకు తెలిసి 400-500 అని పెట్టుంటారు. మా ఫ్యాన్స్ అయితే 100% 1000 అయినా చూస్తాం బ్రో. రేట్ ఎక్కువ పెట్టడం వల్ల సినిమా ఆడే ఛాన్సెస్ ఉన్నాయన్నా, హిట్ అవ్వబోతుంది కదా రేట్లు ఎక్కువ పెట్టి. లేదు బ్రో, ఇప్పుడు పుష్ప కోసం లిటరల్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు బ్రో. ఫస్ట్ డే కలెక్షన్ రావడం కోసం రేట్స్ అనేది పెంచుతారు కదా, అలాంటప్పుడు సినిమా బాగుంటే రేట్స్ తక్కువ చేయొచ్చు కదా. చేస్తారు బ్రో, మరి రేట్లు ఎందుకు ఎక్కువ పెట్టడం? 1000 రూపాయలు 1800 ఏం పెట్టుకోలేదు బ్రో, 400-500 అని చెప్పి పెట్టుకున్నారు. ఇప్పుడు నార్మల్ మూవీలు కూడా రేట్లు పెంచారు, ఇంతకు ముందు పెంచారు బ్రో. ఆ మూవీలు నేను నేములు నేను చెప్పలేను, చెప్పను కూడా, పెంచారు. నేను ఒకటే చెప్తున్నా, పుష్ప రిలీజ్ రోజు ఎవరైనా నేను ఆపేస్తాను, తొక్కేస్తాను అనే వాళ్ళకి చెప్తున్నా, ఏం పీకలేరు బ్రో, ఏమీ పీకలేరు. ఎలా ఉంది? బాగుంది బ్రో. అది జనాలకి ఏంటంటే ఆడియన్స్కి లైట్గా ఎక్కుతుంది. సాంగ్ అయితే ఫస్ట్ పార్ట్ 1లో కూడా గారికి ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా మంచి ఆదరణ వస్తుంది. ఒక తెలుగు ఆడియన్గా ఒక తెలుగు హీరో గురించి ఏం చెప్తారు? అర్థం కాదు అంటే ఒక తెలుగు హీరోకి ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ. ఒక నిమిషం అన్న, పుష్ప 2 మాస్ వైపు ఎలా అనిపిస్తుంది? అసలు పుష్ప 1 అనుకున్నాం కానీ పుష్ప 2 ఇంకా ఒక రేంజ్లో ఉండేటట్టుంది. ఆ ఫైట్లు కానీ ఆ సాంగ్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి అన్న. అంటే ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా మంచి ఆదరణ ఉంది కదా, ఎలా మనం ఎక్కడ చూసినా మంచి పేరు వస్తుంది, సోషల్ మీడియా, ఇన్స్టా, ఎక్కడ చూసినా పుష్ప 2నే కనిపిస్తుంది మనకి. దానికి తోడు శ్రీలీల ఐటమ్ సాంగ్ కూడా సూపర్ ఉంది. అండ్ మనం చూస్తున్నామన్నా, పుష్పరాజు ఒక క్రేజ్ వచ్చింది. అవును, ఎంత కలెక్షన్ రావచ్చు అనుకుంటారు ఫస్ట్ డే? ఆల్రెడీ ప్రమోషన్కి ఇప్పటికే ప్రమోషన్లు చాలా వచ్చినాయి, ఇంకా డబుల్ 3 వస్తాయి అనుకుంటున్నాను. ఓకే. అండ్ అన్న మనం చూస్తున్నామన్నా, కొన్ని గొడవలు ఉన్నాయి పుష్ప సినిమాకి, కొంతమంది కొన్ని మాటలు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అవన్నీ కామన్ గా సినిమా అగెన్స్ట్ గా కొంచెం ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు కావాలని చేస్తారు, కానీ అలాంటిది ఏం జరగదన్న. అంటే సినిమా పుష్పని ఆపలేరు అంటారా? పుష్పని అయితే ఆపలేరు, పుష్పకు అందరు సపోర్ట్ ఉంది. మెగా ఫ్యాన్ సపోర్ట్ ఉందన్న? మెగా ఫ్యాన్ సపోర్ట్ ఉంది, ఫుల్ ఉంది, ఎప్పుడైనా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎలా అనిపిస్తున్నాయి రిలీజ్ అయిన టీజర్లు? అంటే సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా ఈరోజు. ఇప్పటి వరకు ఏది వచ్చినా అన్ని బాగానే ఉన్నాయి అన్న. ఐటమ్ సాంగ్ కానీ మనకు ఇది చాలా సాంగ్ ఉన్నాయి. వన్ వర్డ్ లో ఏం చెప్తావు పుష్ప గురించి? చాలా మంది సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది అన్న. సాంగ్స్ అయితే ఇప్పటికే హిట్ అయిపోయినాయి, సినిమా కూడా హిట్ అవుతుంది. సో తమన్ గారు కూడా బీజిఎం లో కలిసారు, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బీజిఎం మీద? విజయం కూడా బాగుందన్న, అన్ని బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? ఫైర్ అన్న, ఫైరే. పుష్ప ఎప్పుడైనా ఫైరే. క్యూరియాసిటీ చాలా విషయంలో ఏం చెప్తారు సార్? పుష్పకు ప్రీమియర్ షోస్ కొద్దిగా రేట్లు ఎక్కువ పెడుతున్నారని కొంతమంది డిసప్పాయింట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? లేదండి, దాంట్లో డిసప్పాయింట్ అవ్వడం ఏం లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ గారు ఇయర్కి మొన్న 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. విశ్వక్సేన్ గారు గామి తీశారు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మొన్న మెకానిక్ రాకి 3 మూవీస్ తీశారు. ఇప్పుడు ఒక్కొక్క మూవీకి
అలా పోతాము. ఇప్పుడు ఫ్యాన్ అనే అతను కానీ ఇప్పుడు 3 మూవీలకు పోతాడు కదా, ఇప్పుడు ఇతనిది ఒకే మూవీ అన్ని ఇయర్స్ వెయిట్ చేసాం, 3 ఇయర్స్గా వెయిట్ చేసాం. ఖచ్చితంగా ఒక మూవీకి అంత అమౌంట్ అయితే పెట్టిపోవచ్చు, అదైతే ఏం అస్సలు ఇది కాదు, లాస్ అవ్వదు. ఖచ్చితంగా ఆ ట్రైలర్ చూస్తే ఇంకా అలా అనిపిస్తుంది, అంత ఎలివేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా అది మన ఏదో ఫాద్ ఫాజిల్ ఒక్కరే విలన్ కాదు, ఇంకా జగతి బాబు కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో విలన్స్ కానీ, అంటే ఇంకొకటి ఒక కొంచెం మనం ఎంత ఏదైనా గవర్నమెంట్ కొన్ని విషయాల్లో మనం చూపెట్టదు, కొన్ని విషయాల్లో ఈ మూవీస్లో కొంచెం చూపెట్టాలనిపిస్తుంది. ఎర్రచంద్రం విషయం ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది, ఇక్కడ ఉండే దానికి గిరాకీ, అది సూపర్ ఫీల్ వచ్చింది. ఇంకొకటి తీసుకున్న కంటెంట్ అంతా సూపర్గా ఉంది. ఇక్కడ కూలీ అతను అక్కడి నుంచి ఆ స్టేజ్ వరకు ఎదిగారు అని అక్కడ పాయింట్ ఉంది, కానీ ఆయన తీసుకునే కంటెంట్ మనం బిజినెస్ విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో కానీ ఒకరు తక్కువ చూసినప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఎదగాలి అన్నట్టు బాగా చూపెట్టాడు. అంత క్యారెక్టరైజేషన్ అంత సూపర్గా చూపెట్టారు. ఇంకా ఆయన మూవీ కోసం అల్లు అర్జున్ గారు డెడికేషన్ అయితే యాడ్స్ ఆఫ్ అనవచ్చు. అది నిజంగా ఎక్కడో చోట నెగిటివ్ ఉంది, ఎక్కడో సినిమాని ఆపేస్తామని కొంతమంది అంటారు. లేదు అదైతే అవ్వదు. ఏదో అది కొంచెం ఫ్రెండ్ ప్రకారంగా ఆయన వెళ్ళారు, మేము వైసీపీ జిందాబాద్ లేదు, ఫ్రెండ్ ప్రకారంగా ఆయన వరకు సపోర్ట్ చేస్తారు. అది వాళ్ళ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనలోనే ఉంటాం, ఇప్పుడు మనలోనే ఉంటాం. వాళ్ళ పార్టీలకి అందరికీ ఫ్రెండ్స్ ఎలా కలిసి కట్టుగా ఉంటామో ఆ ప్రకారమే అన్ని పార్టీలకు ఒక సపోర్ట్ ఉండాలి అనే థింకింగ్లో ఆయన వెళ్ళాడు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్లోనే ఉంటాం. ఇప్పుడు ఒకరు సపోర్ట్ చేయొచ్చు, టీడీపీ సపోర్ట్ చేయొచ్చు, బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు, కాంగ్రెస్ సపోర్ట్ చేయొచ్చు, కానీ అందరూ కలిసిగానే ఉంటాము. అది ఆ పర్పస్లోనే వెళ్ళాడు తప్ప ఇంకా ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అది థింకింగ్ కాదు. అదైతే స్టార్టింగ్ కొంచెం నెగిటివ్ అని అనుకున్నారు, అది తర్వాత అయితే అది నెగిటివ్ కాదని ఆల్రెడీ తెలుసుకున్నారు. కొంతమంది అంటున్నారు నాకైతే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అన్నట్టు కొంతమంది ఫీల్ పెడుతున్నారు. ఒక ఫ్యాన్గా అంటే ఒక హీరోని తొక్కేలా అయితే చేయకూడదు. నా దృష్టిలో అతను ఫ్యానే కాడు, నా దృష్టిలో అలా మాట్లాడేవాళ్ళు ఆపేస్తాను అది ఇది అనేవాళ్ళు నా దృష్టిలో ఫ్యానే కాదు. ఒక ఫ్యాన్ అనేవాడు ఒక మూవీ పరంగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీ పరంగా లైక్ చేశారు, ఆయన అన్ని విషయాల్లో చూసి లైక్ చేస్తారు. అలాగే ఈయన ఇంకో మూవీని తొక్కి ఒక ఫ్యాన్ అనేవాడు ఇంకో హీరోని ఎలా తొక్కుతాడు చెప్పండి, ఇంకో హీరోని తొక్కాలని చూస్తాడు, అది రాంగ్ అనిపిస్తుంది. ఇంకొకటి ఇది ఎంత ఇదైనా ఇది ఒక బజ్లా క్రియేట్ అవుతుంది, కానీ మూవీకి అయితే ఏ కలెక్షన్లో ఏ ప్రాబ్లం అయితే రాదు. ఇంకా టికెట్ రేట్లుది అయితే ఖచ్చితంగా ఇంకా అన్ని ఇయర్స్కి ఒక మూవీ చూస్తున్నాం, 1 ఇయర్లోనే ఇంకా అన్ని తీస్తున్నారు. ఇది ఒక మూవీకి అన్ని ఇయర్స్ కట్టబడ్డారు. ఖచ్చితంగా ఒక మూవీస్ కోసం ఖచ్చితంగా పెట్టొచ్చు, ఆ రేట్ అయితే ఏం ప్రాబ్లం కాదు. నాకైతే ఫ్యాన్స్ కొద్దిగా 2-3 సార్లు సినిమా చూడాలని అనుకుంటారు కదా, ఆడ దెబ్బ పడుతుందని అడుగుతున్నాము. దానిపైన మీ రావద్దు ఆ ట్రోల్లో ఈ ట్రోల్ ఒకటి అనుకుంటారు. నేను రమ్మన్నారా, పేరు పెట్టి పిలిచారా, నచ్చితే రావయ్యా. దేవరా మూవీ మేము బిగ్గెట్ ఫ్యాన్స్ అయినా ఒకసారి వెళ్ళాం. దేవరా మూవీ రేటు పెడితే ఇంకో 10 టైమ్స్ అయినా చూస్తారు కదా, ఇంకా మంచిగా ఉంటుంది కదా రెవెన్యూ. అవును, తక్కువ రేటు పెట్టినప్పుడు సినిమా బాగోకపోతే కలెక్షన్ నువ్వు ఇస్తావా? లేదు కదా, వాళ్ళ ఇష్టం, వాళ్ళ బడ్జెట్, వాళ్ళు నడిపించే సినిమా హిట్ అవుతుందంట. అంటే ఇప్పుడు నేను ఒక్కడే వెళ్ళకపోతే సినిమా హిట్ ఫెయిల్ అవుతుంది అంటావా? ఎక్కడ వెళ్ళకపోతే అంటే ఒక్క కలెక్షన్ తగ్గుతుంది అంటావా? మీతో పాటు ఎంతో మంది పుష్ప ఫస్ట్ పార్ట్ 1 బాగుందా, ఖచ్చితంగా సెకండ్ పార్ట్కి వెళ్తారు. ఇప్పుడు పబ్లిక్లో పార్ట్ 1 పెట్టిన తర్వాత పార్ట్ 2 కూడా ఉంటుంది 10th క్లాస్ పబ్లిక్లో. ఇది కూడా అంతే, దాంట్లో క్వశ్చన్లు దీంట్లో రావు, దీంట్లో క్వశ్చన్లు దాంట్లో రావు. కాదన్నా అల్లు అర్జున్ గారు ఎక్కడికి వెళ్ళినా మంచి ఫ్యాన్ బేస్ వైబ్ ఉంది. ఒక తెలుగు హీరోకి అంటే ఒక ప్రపంచ స్థాయిలో ఇంత ఆదరణ రావడం ఎలా అనిపిస్తుంది అన్న, ఒక తెలుగు ఆడేనుగా? బాగుంది, ఇప్పుడు చాలా ఆనందంగా ఉందన్న. ఇప్పుడు మొన్నటి వరకు కూడా మనల్ని ఇది ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు. రాజధానిలో వచ్చిన పక్క రాష్ట్రాలు అయినా విడిపోయినా కూడా మనల్ని ఏదో పేరు అంటున్నారన్న, ఓల్డ్ పేరు మనకు రాదు, కానీ ఎన్టీఆర్ తర్వాత ఇంత క్రేజు మన అల్లు అర్జున్, ప్రభాస్ గారు ముందుకెళ్ళడంలో మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ మెగా ఫ్యామిలీలో ఈయన ముందుకెళ్ళడం వల్ల కొంతమందికి నచ్చట్లేదు, అది మంచి పద్ధతి కాదని నేను అంటున్నా. నీ చేత కానప్పుడు నువ్వు మూసుకొని కూర్చోవాలి, అంతేగాని ట్రోల్ చేయడం తప్పు. ఇప్పుడు చిరంజీవి కొడుకు ట్రోల్ చేయలే, వాళ్ళ మేనత్త ట్రోల్ చేయలే, నాగబాబు కొడుకు
కొంతమంది ఉన్నారు, ఇది పద్ధతి కాదు, మీలో ఫ్యామిలీ వాడు కాబట్టి సర్ది చెప్పుకో, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. మీ ఇంట్లోనే చాలా తప్పులు ఉన్నాయి, మీకు నచ్చుకోకనే చాలా జరిగినాయి ఇంతకుముందు. అది సినిమా పెట్టి తీస్తానంటే అర్జున్ బెదిరించాను, ఆయన బదిలీ అయినా కూడా అది పద్ధతి కాదు అంటున్నాను నేను. అది సినిమా ఎవరు తీసుకుంటే ఎవరి కెపాసిటీ, ఎవరిని నాలెడ్జ్ కొద్దీ వాడు సెలెక్ట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోద్ది. నీ దమ్మది, నీ ఎనర్జీని బట్టి, నీ టాలెంట్ని బట్టి ముందుకు వెళ్ళిపోతావు. అంతేగాని ట్రోల్ చేసి పొక్కేస్తాం అంటే అవన్నీ వేస్ట్. అది పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? ఫైరే అన్న, ఫైరే. పూసినంత వరకే ఫ్లవరు, పూసిన తర్వాత ఇంకా ఫైరే. థ్యాంక్స్ అన్న, బాగా చెప్పినట్టు. థ్యాంక్ యూ. ఇప్పుడు డిసెంబర్ 5th పుష్ప 2 రాబోతుంది కదా, ఎక్కడ చూసినా కూడా అదే వినిపిస్తుంది. అసలు సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు? సినిమా ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసాం కదా, సెకండ్ హాఫ్ ఏమవుతుందా అనేసి ఒక క్యూరియాసిటీ బాగా మాకు అయితే బాగుంది. చూడాలనేసి మేము ఫస్ట్ రిలీజ్కి వెళ్ళాలనుకుంటున్నాము. ట్రైలర్ కూడా బాగుంది. మన శ్రీవల్లి పుష్పరాజ్ ఇద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? అది చూడాలి, ఆన్ స్క్రీన్ పైన చూడాలి ఎలా వర్కౌట్. చూసారు కదా పార్ట్ 1, సో ఎట్లా అనిపించింది మీకు అందులో? బాగుందండి. వాళ్ళ కానీ ఆ జోడీ అనేది బాగా అనిపించింది చూడడానికి. కానీ అయితే పార్ట్ 1లో వాళ్ళిద్దరికి సమంత జోడీ అయింది కదా, సో ఇప్పుడు ఆ ప్లేస్లో శ్రీలని తీసుకొచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటారు? అది చూడాలి యాక్చువల్గా, ఎందుకంటే ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మనం చెప్పగలం ఏదైనా, కానీ ఇప్పటికైతే జోడీ బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే కథ ప్రకారం చూసుకుంటే పార్ట్ 1లో నేషనల్ అవార్డు కొట్టేశాడు కదా, పార్ట్ 2కి గాను ఎట్లాంటి అంటే ఇంకే అవార్డులు రావచ్చు? అవార్డు గురించి అంత ఐడియా లేదు, సో మంచిగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే కొంతమంది అల్లు అర్జున్ గురించి నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమా గురించి, అలాంటి ట్రోలర్స్కి ఏం చెప్తారు? నెగటివిటీ అనేది ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మా పరంగా అయితే అల్లు అర్జున్ ఇస్ ద బెస్ట్ యాక్టర్. అయితే కెరీర్ స్టార్టింగ్ గంగోత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన హార్డ్ వర్క్ కానీ ట్రావెల్ అంతా చూస్తే మీరు ఏం చెప్తారండి? ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆయన డెడికేషన్ అనేది కొంచెం ఇంప్రెసివ్గానే ఉంటుంది. ఎందుకంటే గంగోత్రిలో చాలా ట్రోల్స్కి గురయ్యాడు. గంగోత్రి నుంచి ఇప్పటి వరకు అంటే చాలా చేంజెస్ చేసుకుని ఇప్పుడు నేషనల్ స్టార్గా ఎదిగి మన అవార్డు కూడా తీసుకున్నాడు కదా. సో అయితే కొంతమంది సినిమాని కొన్ని చోట్ల ఆపేస్తాం అంటున్నారు, అసలు ఆగుతుందంట? ఆగుతుందా అనేది అది మనం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా ఏపీ గవర్నమెంట్ పైన అలా ఇలా అనేసి. సో చూడాలి ఏం చేస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఆ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది మ్యాక్సిమం, దానిపైన పర్సనల్గా తీసుకోకుండా ఆ సినిమాటిక్లో తీసుకొని దాన్ని రిలీజ్ చేయడం కొంచెం బెటర్ ఉంటుందని. డిసెంబర్ 5th పుష్ప 2 రాబోతుంది. ఇంకా వారం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 పేరు వినిపిస్తుంది. సో అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? ఎక్స్పెక్టేషన్ అంటే వరల్డ్ వైజ్ హిట్టే బ్రో, దాంట్లో ఎటువంటి లోటు లేదు. పుష్ప తగ్గేది అలా అంతే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరు తగ్గేదిలే అంటున్నారు. వేరే వాళ్ళు కొంతమంది సినిమాని కొన్ని చోట్ల ఆపేస్తాం అంటున్నారు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? బ్రో ఇలాంటి వాళ్ళు నేను చెప్పేదంటే ఏం లేదు, కొంతమంది ఒక మాటలు చెప్తారు. అదొక మూవీ, అందులో మన తెలుగు వాళ్ళకి గుర్తింపు తెస్తుంది, ఇప్పుడు వరల్డ్ వైజ్గా తెస్తుంది. ఎడిటింగ్ చేసేవాడు ఎలాగని చెప్తాడు, ఆడ మూవీ తీసేవాడు తెలిసింది దాని బాధ ఏంటో. ఆ మూవీ వెనక చాలా వందల మంది కష్టం ఉంది. ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, జూరీ ఆర్టిస్టులు ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు. వాళ్ళందరినీ బేస్ చేసుకొని మాట్లాడండి. మీ నోట్లో మాట ఏం లేదో చెప్తారు, చేతిలో ఒక ఎడిటింగ్ చేసి జస్ట్ ఒక 30 minutes చేసి చెప్తారు. కానీ ఆ మూవీ వెనక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని చూడండి ఫస్ట్. అయితే పార్ట్ 1లో ఆయన యాక్టింగ్ గాను నేషనల్ అవార్డు వచ్చేసింది. అసలు ఇంతవరకు తెలుగు ఆర్టిస్టులు ఎవరు కూడా ఈ పుష్ప 2కి సంబంధించి ఎట్లాంటి అవార్డ్స్ రావచ్చు? మళ్ళీ నేషనల్ అవార్డు కొడుతుంది బ్రో, దాంట్లో ఇబ్బంది లేదు. అది ఒక హీరోకి మనం ఏదో అభిమానిగా చూడటం కాదు, ఒక తెలుగువాడిగా మన తెలుగువాడి మూవీ వెళ్తుంది అనే రకంగా మనం ఎంజాయ్ చేయాలి. కానీ ఒక హీరో అల్లు అర్జున్ చేస్తున్నాడు లేదా రామ్ చరణ్ చేస్తున్నాడు ఇలా కాదు, తెలుగువాడి మూవీ వెళ్తుంది అన్న విధంగా మనం చేయాలి దాన్ని, అందరూ ఎంజాయ్ చేయాలి దాన్ని. అదే పార్ట్ 1లో స్పెషల్ సాంగ్లో సమంత కనిపించింది, నువ్వు అంటావా మామ అని. మొత్తం అసలు టాలీవుడ్ కాదు మొత్తం అందరినీ ఊపేసింది. అయితే ఇప్పుడు శ్రీలీల కిస్సిక్కి సాంగ్తో వచ్చింది. అసలు ఈ సాంగ్ ఎట్లా ఉంది? చాలా ఈ సాంగ్ ఆ సాంగ్ మించిపోద్ది బ్రో. సాంగ్ చాలా మంది ఆ సాంగ్ 1-2 సార్లు ఇన్ని చూడమనండి. నేను వెళ్ళా షూటింగ్కి, కిస్సిక్కి సాంగ్ నేను వెళ్ళా షూటింగ్కి వెళ్ళా. నేను కూడా ఆ సాంగ్ని ప్రాపర్గా ఇన్ని చూడండి, అర్థం కానట్టు 2 సార్లు 10 సార్లు వినండి. ఆ సాంగ్ ఏదో మీకు అర్థం అవుతుంది. ఏదో వరకు 2 లిరిక్ని ఆ సాంగ్ బాగలా ఎవడో చెప్పేది, సాంగ్ ప్రాపర్గా వినండి. వాళ్ళకి తెలియదా లక్షల కోట్లు పెట్టి చేస్తున్నారు మూవీ. ఏ సాంగ్ పెట్టి వాళ్ళకి తెలియదా? ఎన్ని మార్చి
ఒకసారి సాంగ్ ప్రాపర్గా విని అప్పుడు చెప్పండి. అయితే అల్లు అర్జున్ కెరీర్ స్టార్టింగ్ నుంచి గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అసలు ఆయన ట్రావెల్ మొత్తం చూస్తే ఆయన హార్డ్ వర్క్కి మీరు ఏం చెప్తారు? చాలా హార్డ్ వర్క్ బ్రో, చెప్పేది ఏముంది. ఏదైనా సరే ఇప్పుడు ఈవెన్ ఏ షూటింగ్ అయినా సరే ప్రాపర్గా చెక్ చేసుకుంటారు అల్లు అర్జున్ గారు. అతనికి ఓకే అనుకుంటే, ఆయనకు ఓకే అనుకుంటేనే ఓకే షార్ట్ ఓకే అని చెప్తారు. ఆ డ్యాన్స్ కోసం కూడా ఎంతైనా కష్టపడతాడు. మనం ఈ మూవీ చూడండి, మీరు నా పేరు సూర్య వెళ్ళింది చూడండి, దాంట్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటే చూడండి. సో మొత్తానికి అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మన తెలుగు వాళ్ళు మాట నిలబెడుతున్నారు బ్రో, అంత ఆయన చెప్పేది ఏం లేదు. అన్నా నువ్వు ఎన్ని మూవీలు చేసినా హిట్ కొడతావు, దీని ఎవ్వ తగ్గేదల్లా. పుష్ప 2లో మనం మళ్ళా కొడదాం, మళ్ళీ తీసుకుందాం మన అవార్డ్స్ అంతే. హాయ్ బ్రో. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మన ఫోన్లలో ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 పేరు మాత్రమే వినిపిస్తుంది. సో December 5th రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు సినిమా గురించి? ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయండి. ఎందుకంటే ప్రీ రిలీజ్ కలెక్షనే మనకి 1000 కోట్లు అనేది వచ్చింది. సో ఏ సినిమాకి రాలేదని నేను అనుకుంటున్నా, ప్రీ రిలీజ్ మనీయే. సో దీనికి వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగానే ఉంది, భారీగానే ఉన్నాయి. నాకు తెలిసి 2000 crores కొట్టొచ్చామో నేను అనుకుంటున్నా. అయితే ఆల్రెడీ పుష్ప పార్ట్ 1కి నేషనల్ అవార్డు కొట్టేశాడు, అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో ఈ పుష్ప 2కి ఎట్లాంటి అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది? సో ఇట్లాంటి అవార్డ్స్ వచ్చేదంటే మనకి అంతగా తెలియదండి అవార్డ్స్ గురించి. సో నాకు తెలిసి ఆస్కార్ కానీ గ్లోబల్ కానీ సంథింగ్ ఏదైనా కొట్టొచ్చు అని అనుకుంటున్నాను. పద్మశ్రీ కొట్టొచ్చు, పద్మశ్రీ కొట్టలేరు అనుకోండి. ఓకే అది. అయితే పార్ట్ 1లో స్పెషల్ సాంగ్తోని సమంత అందరినీ ఊ అంటావామని మొత్తం అసలు టాలీవుడ్నే కొల్లగొట్టేసింది కదా. సో ఇప్పుడు ఆ ప్లేస్లో శ్రీలీల వచ్చింది డబల్ మసాలాతోని, ఎట్లా అనిపిస్తుంది? రీసెంట్గా కిసికి సాంగ్ వచ్చింది కదా. కిసకి సాంగ్ బాగానే ఉంది. అండ్ మన ఫస్ట్ ఊ అంటామా దానికంటే కొంచెం అంత డెప్త్ లేదని అనిపించింది, కొంచెం నార్మల్గానే ఉంది. కిక్ లేదండి, కిక్ ఉంది కానీ అంతగా ఎక్కట్లేదు. కిస్కి ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే లిరిక్స్ అంత లోపల రాశాడు కాబట్టి మన అంత అర్థం కావట్లేదు. లెక్క స్లోగా అందరికి మైండ్లోకి ఎక్కుతుందండి. అంటే నేను చూడలేదండి, అందుకని నాకు ఎక్కట్లేదు. సో లేట్గా ఎక్కితే ఎక్కొట్టొచ్చేమో. మొత్తానికి మన శ్రీవల్లి పుష్పరాజు అసలు ఈ కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది బ్రో మీకు? కొత్తగా అనిపించింది, బాగా ఉంది. ఓకే. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని వాళ్ళిద్దరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక ఐటమ్ సాంగ్ అనేది అందరికీ కొంచెం మద్దెక్కిచ్చేది. సో ఇప్పుడు ఎవరికి మద్దెక్కిచ్చిందో తెలియదు, ఇప్పుడు మీకు కూడా ఎవరికైనా ఎక్కిండొచ్చు. ఇందాకనే చెప్పిండు అని క్రోమ్లో ఉంటావని, సో క్రోమ్లో ఉండదు, బయటనే ఉండు. అది అయితే అల్లు అర్జున్ జర్నీ అంతా కూడా చూస్తే చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ నిలుస్తున్నారు. సో అసలు ఆయన లైఫ్ గురించి, ఆయన హార్డ్ వర్క్ గురించి ఏం చెప్తారు? హార్డ్ వర్క్ గురించి అయితే అది ఒక డిసిప్లిన్ అనుకోవచ్చు. అండ్ హార్డ్ వర్క్ చేయడం వల్లనే మనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. అది రావడం అనేది చాలా గర్వకారణం మన తెలుగు ఇండస్ట్రీకి. సో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అంటే ఈ సినిమా గురించి 5th ప్లానింగ్స్ ఎట్లా చేస్తారు ఏర్పాట్లు? అంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నార్మల్గా ఫస్ట్ షోకి వెళ్తాను. నేను వెళ్ళి కొంచెం గ్రాండ్గానే చేస్తాం, ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగానే చేస్తాం. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్గా ఏ మాత్రం చేయాలో ఆ మాత్రం చేస్తాం 100%. అది సిగ్నేచర్ డైలాగ్ చెప్పరు. వైల్డ్ ఫ్లైర్. సారీ, చేస్తారు చదవడి మీరు? నేర్చుకోవడానికి వచ్చిన 2 నేర్చుకున్నా, ఇంకా 4 నేర్చుకోవాలి. అంటే మీ పార్ట్నర్షిప్ ఎవరు మీరు? మీకు నేర్పేది ఎవరు? ఆ గురువు గారు ఎవరు? కృష్ణ. అంటే చూసిల్లా గాయస్, ఈ రోజున కృష్ణకాంత్ పార్క్ దగ్గర జీవితం లేకుండా చేసిన లక్కీ గారు బెజవాడ కృష్ణకు ఆయన గురువారు అట, ఆయనకు మంత్రంలో చేతపడొచ్చాట. దాంతోపాటు చిన్న గురుగారు మేడం రేపటి కల్లా ఇంకా జనాభాకు కూడా మీరు చేతపడి చేస్తారా? ఓన్లీ యూట్యూబ్ ప్రజలకు చేస్తారా? ఎవరికి చేయము. ఎవరైతే బ్యాడ్గా ఊహించుకుంటారో మైండ్లో వాళ్ళకి చేతపడి జరుగుతుంది. అంటే ఈ రోజు మరి నేను కూడా ఛానల్ అప్లోడ్ చేస్తాను మేడం, మాకేమైనా చేతపడి చేయకుండా దయచేసి. నిజంగా నాకు భయం అవుతుంది మేడం గారు, లక్కీ గారు దయచేసి మమ్మల్ని మీరు అందరూ ఆదరించాలి. మీ అసలు ప్రజలే మాకు ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే మాకు మాత్రం చేతపడి చేయకుండా, మేము చిన్న ప్రజలు, మేము ఎవరికి చేతపడి చేయవండి. ఏదో కామెడీ కోసం నవ్వుకుంటారని చెప్పాము. బెదవాడ కృష్ణ కావచ్చు, యూఎస్ వెంకీ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఎవరైనా సరే ఎనీథింగ్ వీడియోస్ చేయాలనుకుంటే పేమెంట్ ఇచ్చి వీడియో చేసుకోండి, హ్యాపీగా చేస్తాం. అంతవరకే, ఎటువంటి రిలేషన్స్ కోసం కాదు ఈ వీడియోస్. ఓ నైస్ గాయ్స్. సరే మరి తమరు లక్కీ గారు ఏమంటారు అంటే, నాకు డబ్బులు ఇస్తేనే యూట్యూబ్ గురించి మెసేజ్ ఇస్తా అంటారు. డబ్బులు దిగారట. మరి ఎంత దారుణం చూసిల్లా? మంచి మెసేజ్ ఏమన్నా? ఇగో ప్రజలారా వినండి, మీరందరూ ఇక్కడ తీసే కెమెరా మ్యాన్ చాలా రాంగ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ నా చేయి పట్టుకొని లాగాడు.
యూట్యూబ్ మెసేజ్ కి డబ్బులు అడగలేదు, వీడియోస్ కి డబ్బులు అడిగారు. అదే గాయస్ నేను చేయి పట్టుకున్నది ఇక్కడ బ్యాడగా చేయలేదు, ఎందుకంటే నా చేయకున్నది చూడండి గాయస్, నేను కెమెరా పట్టుకున్న తమరు మాత్రమే నా మైక్ పట్టుకున్నది. ఆయనకి 2 చేతులు ఉంటాయి, ఒక చేతితో కెమెరా ఎలా పట్టుకున్నాడు, రెండో చేతితో ఎలా అనుభవాడు. కనిపించని బ్లాక్ ఉంటాయి గాయస్. ఏముంది మేడం చేయకపోతున్నాడు. ఓకే మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, బాయ్. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం మేడం చేతపొడి ఎట్ చేస్తాం చూపిండి మేడం. December 5th కి మన పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ తో రాబోతున్నాడు కదా. అవునవును. సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా? ఈ సినిమా రాబోతుంది భయ్య December 5వ తేదీ, ఇంకొక 4 రోజులు అంతే. అందరూ జనాలు మొత్తం 4 రోజులు ఓపిక పట్టండి, సినిమా వస్తుంది. థియేటర్లు బద్దలైపోయి ఇంకా ఎందుకు లేక చుట్టుపక్కల జనాలకి బాంబు పేలిపోయి చుట్టుపక్కల జనాలు చచ్చిపోతారు అంతే. ఇంకా ఖచ్చితంగా ఈ సినిమాతో కొన్ని వేల మంది, లక్షల కోట్ల మంది చచ్చిపోతారు అంతే. నీ ఫేవరెట్ శ్రీలీల మంచి సాంగ్ తో వచ్చింది. అబ్బా ఎట్లా ఉంది ఆ సాంగ్? వీక్నెస్ పడింది కొట్టు. ఇంకా శ్రీలీలకి నేను పెద్ద ఫ్యాన్. ఇంకా శ్రీలీల ఉంటుంది భయ శ్రీలీల నడుము ఉంటుంది భయ. పైగా అన్నిటి మీద శ్రీలీల బ్యాక్ ఉంటుంది, అదిరిపోద్ది అంతే. నువ్వు వీడియోది అయిపోతావు. వీడియోది చూడలేదా? ఫేస్ కూడా చూసా, ఫేస్ అది చెప్పాలి. ఇంకా కొద్దిగా ఫేస్ కొద్దిగా అట్ట ఉంటుంది, ఇట్ట ఉంటుంది. అయినా సరే ఫిగర్ బొగ్గలు కానీ అబ్బా అదిరిపోద్ది నిజంగా. సాంగ్ దెబ్బలు పడతా ఏంటంటే ఈడ ఎవరు దెబ్బ పడిందో అర్థం కావట్లేదు. శ్రీలీలకి దెబ్బ పడిందా, అల్లు అర్జున్కి దెబ్బ పడిందా, అసలు ఎవడికి దెబ్బ పడిందిరా నాకే అర్థం కావట్లేదు. ఇంకా దెబ్బలు పడతాయి అంటుంది శ్రీలీల, అంటుంది దెబ్బలు పడతాయి. ఈ మాట అల్లు అర్జున్ ఉంటే బాగుంది. నీకు దెబ్బ పడుతుంది, నీకు దెబ్బలు పడతాయి ఉంటే కాస్త బాగుండేది. కానీ ఆడ మనిషి అనిందంటే అంటే మారిందనమాట. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే బ్రహ్మం గారు చెప్పినట్టు కాలం పరిస్థితులు మారిపోయాయి. అంటే ఆడవాళ్ళే మగాళ్ళని దెబ్బలు పడతాయి, నీకు రాత్రి బాగా గట్టిగా దెబ్బ పడుతుంది అంటే ఇలాంటివి అన్నమాట. అంటే సినిమాలు చూసాను ఇప్పుడన్నా మారండి దయచేసి. సినిమా గురించి ఏర్పాటు ఎట్లా చేసుకున్నాయి ఇంకా సినిమా ఇంకా ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా దాదాపు ఇంకా ప్రపంచం మొత్తం చైనాలో వస్తుంది, జపాన్లో వస్తుంది, అమెరికా, రష్యా, దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, అదంతా గల్ఫ్ కంట్రీ అంట, ఏదేదో ఎక్కడంటే అక్కడ. ఇంకా బ్యాంకాక్ కూడా నా ఫేవరెట్ ఏరియా బ్యాంకాక్. ఫస్ట్ డేనే కలెక్షన్స్ 500 crores అంటున్నారు, నువ్వేమంటావు? 500 1,00,000 కోట్లు గ్యారెంటీ. పుష్ప 2 సినిమా 1,00,000 కోట్లు కానీ రాకపోతే నేను ఈ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతా. కనపడి ఇంకా ఎక్కడ సరే హైదరాబాద్ కనపడను. రొమాన్స్ గురించి మాట్లాడా అసలు అది కదా రొమాంటిక్ మాట ఉండు. చూసిన దాంట్లో రొమాన్స్ ఎక్కడ ఉంది చెప్పు. నువ్వు చూడాలా? అందరూ ఒక్కసారి టీజర్ చూడండి, ట్రైలర్ చూడండి భయ్య. రష్మిక మండనతో అల్లు అర్జున్ రొమాన్స్ చేస్తున్నాడు భయ్య. కాలు తీసుకొని ఇట్లా గడ్డం కింద నెక్కి పైగా ఈ కాలు ఎత్తుకు అక్కడ పెట్టి నోట్లో పెట్టి అబ్బా భయ్య నోట్లో పెట్టి మరి రొమాన్స్ చేస్తున్నాడు. అదిరిపోయింది. ఎందుకంటే పెద్ద హీరోలు మారాలన్నమాట. అంటే పెద్ద హీరోలు ఎక్కువసేపు రొమాన్స్ చేస్తే చిన్న హీరోలు కూడా అంటే మాలాంటి చిన్న హీరోలు కూడా రొమాంటిక్ చేసే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి దయచేసి డైలాగ్ చెప్పు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా సరే అది అమ్మాయి అయినా ఆంటీ అయినా ఎవరైనా సరే అస్సలు తగ్గేదిలే అంటారు అన్నమాట. అంటే ఏమని అర్థం దీనికి? అస్సలు తగ్గేదిలే అంటే గోక్కుంటాడు ఎక్కడ. ప్రౌడ్ అండి. యాక్చువల్గా నేను యూట్యూబ్ యాక్టర్ని, షార్ట్ ఫిల్మ్స్ అది చేస్తుంటాను. యాక్చువల్గా బాగుంది అది. అల్లు అర్జున్కి రావడం అనేది గ్రేట్. ఇంత ట్రోలింగ్లో కూడా అంత హైప్ని సంపాదించుకుంటున్నాడు కదా. అవును. అవసరమా వీళ్ళు అంటే ఈ పబ్లిక్ ఇట్లా చేయడం, ట్రోల్స్ అవి కరెక్ట్ కాదు. అదే చెప్తున్నాను కదా, పబ్లిక్ అలా ట్రోల్స్ చేయడం అయితే కరెక్ట్ కాదు. మరి అలా చీప్గా చేయడం అసలు ఇంకా కరెక్ట్ కాదు. సరే చేశారు, అందరినీ చేస్తున్నారు కానీ హీరోలను, కానీ అల్లు అర్జున్ మాత్రమే బాగా ఓవర్గా చేసేస్తున్నారు. మరి చిన్న చూపు చూసినట్టుగా చేసేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అంటే బిగ్ హీరోస్లో మనం చూసుకున్నట్టయితే అన్న అల్లు అర్జున్ గారికి ఒక లెవెల్ ఆఫ్ ట్రోలర్స్ ఎక్కువ ఉన్నారు. బట్ ఎవరన్నా అంటే వాంటెడ్గా చేస్తున్నారంటారా ట్రోల్స్? అర్థం కాదు. అంటే కావాల్సిగానే చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అన్నారు. ఎవరనుకోవచ్చు ఒక్క నిమిషం. ఎవరంటే నచ్చిన వాళ్ళు, వేరే ఫ్యాన్స్ కావాలని చేసినట్టు అంతే. అండ్ ఎలా అనిపించినాయి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్స్ ఎలా అనిపించాయి అన్న? పుష్ప సినిమాలో నాకు సాంగ్స్ అయితే ఏం నచ్చలేదు బ్రో. అంటే 1 కంటే నచ్చలేదు అని. బాగున్నాయి, 1 బాగున్నాయి అన్న. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొట్టొచ్చు అన్న? మనకి తెలియదు వాటి గురించి. ఓకే, అంటే డిజిటల్ రైట్స్ ఈసారి దాదాపు 450 కోట్లకు అమ్ముడుపోయాయి. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఓకే, ఇంకా రావచ్చు కదా. గంగమ్మ రోల్ ఉంది కదా, అంటే చీర కట్టుకొని చేస్తారు అల్లు అర్జున్ గారు, ఎలా అనిపిస్తుంది?
కొత్తగా అనిపించింది. ఇంతవరకు ఏ హీరో కూడా అట్లా స్టార్ ఉన్న హీరో ఎవరు కూడా అట్లా చీర కట్టుకొని చేయలేదు. అది ఫస్ట్ కాబట్టి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేస్తారు, అది స్టార్టింగ్ కాబట్టి. కానీ ఇంత స్టార్ వచ్చిన తర్వాత కూడా అలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఏది పడితే ఆ క్యారెక్టర్ చేయటం ఫస్ట్ కాబట్టి ఎవరేం చేస్తారు, మనం ఫేమస్ అవ్వాలి, మంచి కనిపించాలి, నేమ్ తెచ్చుకోవాలని ఏ క్యారెక్టర్ ఏం చేస్తారు. ఇంత స్టార్ ఉండి అలాంటి క్యారెక్టర్ శారీ కట్టుకొని చేయటం అంటే ఇట్స్ గ్రేటే. అన్న పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? ఫైరు ఫ్లవరు వైల్డ్ ఫైరా అంత లేదు. వాళ్ళకేం పని ఉంటుంది చెప్పు, ఒకరిని తగ్గించేయాలని చూస్తారు తప్పక ఒకరిని ఎత్తాలని పైకి ఎత్తాలని చూడరు. ఒకరు ఎదుగుతుంటే చూసి తట్టుకునే మెంటాలిటీ కాదు వాళ్ళది. అలా తొక్కాలని చాలా ట్రై చేస్తున్నారు కానీ తొక్కలేరు గడక. ఎందుకంటే ఎవరికి కనపడనంత ఎత్తుకి ఎదిగిపోయాడు మా అన్నయ్య. అది మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎవరు తొక్కాలనుకున్నా గడక వాళ్ళ వల్ల గడక కాదు, ఏదైతే చెప్పగలను. అంటే గంగోత్రి అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా పుష్ప 2 వరకు ఆయన కెరీర్ అంతా, ఆయన హార్డ్ వర్క్ అంతా చూస్తే ఆయన గురించి ఏం చెప్తారు? ఒకటే మాట చెప్పగలుగుతా అన్న, ఎవరైనా కానీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళల్లో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్గా మారుతాడని నా అనుకుంటున్నాను. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ అస్సలకి తగ్గేదేలే. నమస్కారం. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 తప్ప ఏది వినిపిస్తలేదు. December 5th రాబోతుంది. జాతర ఎట్లుంది? జాతర బాగుంది. ఏముంది బాగుంది. మా ఊర్లో కూడా జాతర అది కూడా బాగుంటుంది. చెప్పునా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా? నువ్వు ఎన్ని నోట్లో పెడతాడు సామి, కొంచెం దగ్గర పెట్టుట. చెప్పునా పుష్ప 2 సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నావు? నాకు తెలిసి ఒక రేంజ్ వెళ్ళిపోతాను, బాగుంటుంది. ఇక వైల్డ్ పైన తగ్గేదేలే అది అన్నది. అంటే పార్ట్ 1 చూసావా? పార్ట్ 1 చూసినా చెక్కలు కొట్టేది కొట్టేశాడు దానికి. ఇది మళ్ళీ కొడతాది, మళ్ళీ కొడతాడు, మళ్ళీ తెచ్చుకుంటాడు. అదే మళ్ళీ అదే ఏనా ఆస్కార్ అవార్డు అంటున్నారు అందరూ. ఆస్కార్ అవార్డు అంటున్నారా? ఏమో నేనైతే కనుక ఇప్పుడు ఫస్ట్ కొట్టినాడు కదా కప్పు, మళ్ళీ అదే కప్పు తెచ్చుకుంటానని నేను అనుకుంటున్నాను. అయితే పార్ట్ 1లో స్పెషల్ సాంగ్ సమంత చేసింది, ఇప్పుడు శ్రీలీల చేసింది. నువ్వు అంటావు మామ అని మొత్తం అంతా నువ్వు వేసింది. సో అయితే ఈ కిస్సిక్కి సాంగ్లో కిక్కు లేదంటున్నారు, నువ్వేమంటావు? కిక్కు లేదంటారా? నేను చూసినా అది రీఛార్జ్ లేకపోతే కనుక అప్పుడే రీఛార్జ్ చేయించుకునే నెట్ అయిపోయింది. అప్పుడే చూపించా. హైలైట్ ఉంది అన్న, బాగుంది. నాకైతే నచ్చింది. దెబ్బలు పడతాయి నాయన, దెబ్బలు పడతాయి. అది చూసినప్పుడల్లా మనకు దెబ్బలు పడతానే ఉంటాయని అనుకుంటా. చెప్పునా దెబ్బలు పడతాయంటే నాకు అర్థం కాలే, కానీ ఆ కిసిక్గా ఇది ఉంది కదా సెల్ఫీది, నీకు నచ్చినది తీసుకో, నచ్చిందంతా దాచుకేదో ఉంది. అందరికి నచ్చిందన్న. సో మన పుష్పరాజు శ్రీవల్లి వీళ్ళిద్దరు అసలు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే బాగానే ఉంది, నాకు నచ్చింది. అన్న పక్కన ఎవరు చేసినా అది ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళకే అందం వస్తుంది. అల్లు పక్కన ఎవరు చేస్తే వాళ్ళకే అందం వచ్చారు. అయితే ఇప్పటి వరకు గంగోత్రి నుంచి ఇప్పటి వరకు ఆయన జర్నీ చూస్తే, హార్డ్ వర్క్ చూస్తే అసలు ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఆయననా ఏం చెప్తామబ్బా, ఆయనకున్న స్టార్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైలిష్ స్టార్ అని ఆయన పేరు వచ్చింది. నిజం ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ఎంతో పవర్ ఉండాలి, కానీ ఆయన పవర్ని క్రియేట్ చేసుకుని కూడా ఆయన ఒక బ్రాండ్ పెట్టినట్టు చూసినా అది హైలైట్. అదే కొంతమంది సినిమాని కొన్ని చోట్ల ఆపేస్తాము అంటున్నారు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ట్రోలర్స్కి? ఆపేస్తామంటే మన ఫ్యాన్స్ అందరూ వాళ్ళని లేపేస్తారా?